మరి అది ఇప్పుడు ఇవాళ వీళ్ళేమన్నా 15 లక్షలు పెట్టి కమోడ్ కొన్నారు అందులో మీరు చెప్పినట్టుగానే, వీళ్ళేమన్నా 36 లక్షలు పెట్టి బాత్రూమ్ టబ్ కొన్నారు అక్కడ. దాంట్లో సచివాలయంలో ఏమైనా జిమ్ పెట్టారా? అంటే రుషికొండ ప్యాలెస్ కేవలం నువ్వు ఉండటం కోసం అక్కడ ఆ రోజు 600 కోట్లతో నువ్వు దుబారా చేశావు, ఎవరో ఒక డిజైనర్ ని మేపడం కోసం. సుప్రియ బాగుందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ఇవాళ అసలు ఒక ట్విన్ టవర్స్ నిర్మాణం మనం చూసాం. వాళ్ళు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, అటు హైకోర్టు భవనాలు, లేకపోతే ఇటు అసెంబ్లీ భవనాలు, ఇప్పుడు సెక్రటేరియట్, హెచ్ఓడి, 5 టవర్లు, ఒక 40 అంతస్తుల ఇదిగా వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. అంటే మీకు కడుపు మంట పట్టలేకపోతున్నారా? ఇవాళ అమరావతిలో ఆ అద్భుతమైన కట్టడాలు చూడలేని పరిస్థితి, నిప్పులు కురిపిస్తున్నారా? ఎందుకు ఇంతగా వీళ్ళు అమరావతిపై ద్వేషం కక్కుతున్నారు? మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. అదే ప్రజలు, అమరావతి ప్రజలే మిమ్మల్ని గెలిపించారు. గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో 30 సీట్లలో వాళ్ళకి ఇచ్చింది 4. 26 సీట్లలో నిన్ను గెలిపిస్తే నువ్వేం చేసావు? గుంటూరు, కృష్ణా జిల్లాలను పాడు పెట్టావు, రోడ్లు దవ్వేశావు, కంకర ఎత్తుకుపోయావు, ఇసుక ఎత్తుకుపోయావు, డ్రైన్లు ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు. ఇప్పుడు ఇవాళ నిర్మాణం జరుగుతోంది బ్రహ్మాండంగా. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 3,875 హెవీ మెషినరీ, జేసీబీలు, ప్రొక్లైన్లు కోలాహలంగా అక్కడ జరుగుతారు. దానికంట డీజిల్, పెట్రోల్ అంట ఆ బంకుల నుంచి కొట్టమని సిఆర్డిఏ కమిషనర్ లేఖ రాశాడంట. సివిల్ సప్లైస్ కమిషనర్ దాన్ని ఆమోదించాడంట. కేంద్రం వద్దందంట. 3 లేఖలు చూపించేసి మామూలు బురజల్లారా? 3,000 టన్నుల బురజల్లారు.